బాబాయ్ గారు చెప్పండి. ఒక ప్యాలెస్ అయింది, రాత్రి నుంచి ఇంకో ప్యాలెస్ రెడీ అయింది. ఈ ప్యాలెస్ గొడవ ఏందంటారు? ఏది జగన్మోహన్ రెడ్డి గారిదా? గవర్నమెంట్ సొమ్ములు ఎత్తుకెళ్ళి నీ ఇళ్ళ కాడ పెట్టుకుంటా నీకేం సంబంధం అయ్యా పెద్ద మనిషి? ప్రజల సొమ్మును ఎత్తుకొచ్చి వాడుకుంటాకి నీకేం సంబంధం అయ్యా పెద్ద మనిషి? ఈ తాడేపల్లి ప్యాలెస్ కూడా ఒకటి, ప్లస్ ఆ ఋషికొండల్లో బాబు చూసుకుంటామేనంటే ఆయన బాత్రూంలో కూర్చుంటే సంవత్సరంలో వెళ్ళే వాడలు కాపాడాలంటగా బాబు. మరి ఆ రకంగా అద్దాలు ఆ ఫిట్టింగు మామూలు కోట్లు వేల కోట్లతో ఖర్చు పెట్టారంటగా. అసలు డబ్బు ఎవరిది? మా ప్రజల డబ్బు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాక మీకు అధికారం ఎవరు ఇచ్చారు? ఫస్ట్ చెప్పమానండి, ఆ లెక్కలు చెప్పమానండి, ఆ తర్వాత మాట్లాడమానండి. అది ఇప్పుడు ప్రజావేదిక పడగొట్టారు, చంద్రబాబు గారు ఆఫీసులో ఇల్లు పడగొట్టారో ఏదో చేశారో అవన్నీ ఎవరే? మా ప్రజల డబ్బే. దాని సమాధానం చెప్పి మిగతా విషయాలు మాట్లాడండి. ఆ ధర్మారెడ్డి గారు అన్నీ లొంగ చుట్టుకుని తిరుపతి వెళ్ళిపోయాడంటగా. ఆ సంగతి ఎవరికి చెబుతారు? అట్లా మీరు ఏమన్నా అడుగుతుంటే నేను చెప్పగలుగుతాను. నాకు ఏదన్నా మర్చిపోయి ఉంటే మీరు గుర్చేయండి చాలు. ఇంకోటి ఏదంటే ఇప్పుడు మీకు జీతాలు ఇచ్చి మేము మిమ్మల్ని పెట్టుకుంటే మమ్మల్ని మీరు ఈ రకంగా తోసుకుంటే పేదవాడికి అన్నం ఎక్కడ దొరికిద్ది? ఎక్కడ పేద ముఖ్యమంత్రి అయ్యా బాబు? లక్షల కోట్లు 2 లక్షల కోట్లు శుభ్రంగా లొంగ చుట్టేసుకున్నాడుగా. అందరు చెబుతున్నారుగా, నేను ఒకటి చెప్పాను కొత్తగా. నేనేం మీ టీవీలో చెబుతున్నా, ప్రజలేమో మొత్తం పబ్లిక్ అయిపోయి రోజు రోడ్ల అమ్మటి వెళ్తా ఆ టీ వాటల కాడ పోన్లే పాపం దరిద్రుడు పోయాడు మంచోడు వచ్చాడు. దీనికి ఒక ఉదాహరణ చెబుతా మళ్ళీ అనండి. ఆటో నగర్లో లారీలకు పనులు వస్తున్నాయి, బస్సులు జనం బాగా ఎక్కుతున్నారు, ఫైనాన్సర్ డబ్బులు బయటికి తెస్తున్నారు. అన్నం పెట్టే చేతిలో అమెరికా వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోయినాయి. వాళ్ళకి అమ్మ రెడ్డా కాపా అనే మాట నేను అనకూడదు, తప్పు. అది నాకు తెలుసు, ఈ టీవీ ముఖంగా చూసే వాళ్ళకి తెలుసు. ఇదొకటి ప్లస్ చిన్న కార్లు తిరుగుతున్నాయి. ఇదొకటి ప్లస్ నీ ఎంప్లాయీస్ నీ టైంలో సచివాలయంలో 2000 మంది డ్రైవర్లు నడిపించారు నీ టైంలో. ఆడు డ్రైవర్ ఉద్యోగం కాక మీ ఇళ్ళకాడ చాకరీ చేయాలి, లేకపోతే ఆడు పనికిరాడు. కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్న డ్రైవర్లు బతుకులే. అప్పుడు నేను దాంట్లో ఉన్నా, చేస్తున్నా ఎవరి దగ్గర, ఒక ఆఫీసర్ దగ్గర. నేను బాగా బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఏంట్రా ఈ డ్రైవర్ల పరిస్థితి ఎట్లా వచ్చిందేంటని. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది. ఫస్ట్ అమరావతి వచ్చినప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో కార్లు బిల్లులు పడిపోయాయి, డ్రైవర్కి ఓనర్ జీతం ఇచ్చేవాడు. ఈ సైకో గారి గవర్నమెంట్లో రూపాయి రాక, కార్లకు బిల్లు రాక, డ్రైవర్లు నచ్చితే ఉంటాం లేకపోతే వెళ్ళిపోవటమే. మళ్ళీ ప్లస్ ఆఫీసర్లకు ఇష్టం వచ్చినట్టు సొంత పనులు కొడుకుంటాం. నేను అలా 3 మందిని చూసా. ముఖ్యమంత్రి ఒక పక్క 30 కోట్లు పెట్టి దిగిపోయే ముందు 2 నెలల ముందు ఫర్నిచర్ కొనుక్కో, ఆ ఫర్నిచర్ వెనక్కి ఇచ్చింది లేదు. ఆ క్యాంప్ ఆఫీస్ అని చెప్పి కట్టి క్యాంప్ ఆఫీస్ డబ్బులు కూడా ఆయన సొంత ఇల్లు. అవును కదా, వెనకాల రోడ్డు వేసిన దాని మీద బిల్లు పెట్టుకున్నాడు. ఓ 30 కోట్లు గవర్నమెంట్ వచ్చింది, కేంద్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. నీ జబ్బులు వేసుకున్నావు, వాళ్ళ కొంపలు పీకేసావు. వాళ్ళకేదో 10 రూపాయలు 10 లక్షలు ఇవ్వాల్సిన చాట 10,000 1,00,000 రూపాయలు ఇచ్చావు. నోరెత్తే సంపెత్తనో పారిపోయారు. వాళ్ళ తలాలు వాళ్ళకి ఇచ్చామను, ఇల్లు కట్టిమను. ఆ 30 కోట్లు నువ్వు తీసుకున్నాయి వీళ్ళకి ఇచ్చామను, వీళ్ళు కట్టుకుంటారు. మరి అయితే ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడే ఆయన ఒక స్పీకర్ గా ఉన్నాడు, అందరిని తీసుకెళ్ళమంటే ఆయన తీసుకెళ్ళి ఏదో పెట్టుకున్నాడు, ఆయన నేను ఇచ్చేస్తా అన్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి అయి ఉండే తప్పులు చేసేవాడిని ఏమన్నా దొంగలాగా ప్రవర్తిస్తే ఏమన్నా? అది ఎత్తుకెళ్ళి కట్టన్నా కట్టాలి, గవర్నమెంట్కి ఇవ్వన్నా ఇవ్వాలి, దానికి శిక్షకి కోర్టుకి రెడీగా ఉండాలి. కోర్టుకి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఉంచుని, నేను ఈ బేసిక్ మీద తీసుకున్నాను, కోటెల శివరాం ప్రసాద్ గారు ఈ బేసిక్ మీద తెచ్చుకున్నాడు, ఆయనది రైట్, నాకు తప్పు, నేను ఏడిపించాను, ఆయన చచ్చిపోయాడని చెప్పుకోమని పని. అట్లాగే ఇంకా రెండు చిన్న కేసులు ఉన్నాయిగా. ఆ వైజాగ్ సీనుగాడి తోటి ఈ బుడ్డోడు నూగుమేసాడు రాలేదు గులకరాయిగాడు, ఈడి కేసు కూడా వెళ్ళి బాబు నాదే తప్పులే, మీదేం తప్పులేదని, లేకపోతే వాయిదాలకు వెళ్తే జడ్జి గారే చూసి ఈయన వాయిదాలు ఏదో మాజీ ముఖ్యమంత్రి వాయిదాలకి ఇన్నిసార్లు తిప్పకూడదని కొట్టేస్తాడు. వాళ్ళ రిలీఫ్ వచ్చింది. అదేంటి ఇప్పుడు నామినేట్ పోస్టులు ఉన్నాయి గుళ్ళ మీద, కొంతమంది ఎల్లంపల్లి వారి టైంలో పుట్టకాల వాళ్ళు ఇంకా మరి అక్కడే కాపాడుతున్నారు. నాకు ఇంకా వెళ్ళలేదు బాబు. ఎండి సింహాలు ఏమైనాయి బాబు కేసీఆర్ గారు, అవి తవ్వరా ఏంటి? చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి. మీ పుట్టకాలు ఇంకెన్నాలో మరి చంద్రబాబు గారు తెలుస్తుందా లేదా ఇవన్నీ? ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లేకపోతే లోకేష్ గారు ఎవరో ఒకళ్ళు కూర్చుని మాట్లాడుకుని వాళ్ళ ఫోటోకాలు ఆంధ్ర రాష్ట్రంలో గుడి మీద తీసేయమనండి. తిరుపతి మీదేమో మళ్ళీ ఎల్వై సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు మంచి వాళ్ళని ఆఫీసర్లు వేయమనండి. అది ఒకటి. ఇంకా ఏదో అడిగారు, ఎల్లో షర్ట్ వేసి తిరుగుతున్నాడు. నిజమే, హైదరాబాద్లో తిరుగుతున్నాడు.
ఏమండి నేను అనుకుంటాను నన్ను ఎవడో చూడట్లేదు, నేనేదో సాటును తాగి వెళ్ళిపోతున్నాను అనుకుంటుంది పిల్లి. యజమాని కళ్ళు పోతే పిల్లి పాల పెడతలో తలకాయ పెట్టి తాగాలనుకుంటుంది. చాలా తప్పు. ఏదో సావనీలే పిల్లే కదా అని యజమాని కూడా అడుగుబడుగు తాగుతుంది అనుకుంటాడు. పేరునని కూడా ఎల్లో సట్టేసుకు వెళ్ళాడు. హైదరాబాద్లో రాయబారాలు చేస్తున్నాడు. ఓ అత్తాడో సత్తాడో ఆడి దినం వచ్చినప్పుడే రాబోయేలా ఒకటే, అది మాకు పెద్ద లెక్కలోదేం కాదు. చంద్రబాబుకి ఏమన్నా బలం లేదా? లేకపోతే పవన్ కళ్యాణ్ బలం చాలేదా? అసలు 175 సీట్లు కొట్టేవాళ్ళే ఆ 11 ఎక్కడో తిరుపతి దేవస్థానంలో వీళ్ళు సరిగ్గా దండం పెట్టి ఉంటారు. అంటే అందుకే 3-1. ఇప్పుడు 3 ఉంటారు, అవినాష్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా వాళ్ళంతా జంపు జలాని. అది వీళ్ళేం ఈ తెలుగుదేశం హైకమాండ్ ఏమి నిర్ణయించుకొడతావు? ఏమండి ఒక్కటే నిజం, నువ్వు నేను గెలిపించాలి ఆ తెలుగుదేశాన్ని. ప్రతి ఒక్క ఓటర్కి సిరాకు వచ్చేసింది. ప్రతి ఒక్క ఓటర్ని చంపేస్తారు వీళ్ళు. నాకు తెలియకొడుతున్నా. వైఎస్ఆర్సీపీలో నాయకులకి ఇరస్తబుట్టి ఎవరు బాబో వీడితో సస్తనవరా, పోతే పోయేవాళ్ళేరా, ఎక్కడో సైడ్ మళ్ళీ చంద్రబాబు గారు ఇంట్లో దూరదామని అట్లా డ్రాప్ అయిపోయారు. మనం గెలవలేమరు అనుకున్నాడు, పందానికి రాడు. వాళ్ళు పందానికి అందుకే రాలా. ఇతను మూర్ఖత్వంతో మీరు సరిగ్గా చేయకపోతే మీ తాడు తెస్తా, మీ తోలు తెస్తా అని చెప్పి బెదిరించి వాళ్ళతో పరుగులు తీపిచ్చాడు. ఇప్పుడు ఎవరిని పరుగులు తీపిస్తా? ఎంతమందిని చంపుతా? నీ వైఎస్ఆర్సీపీలో 151 సీటు గెలుచుకున్నావే, 24 సీట్లు చంద్రబాబుకి వచ్చినాయే, నీది అది కూడా లేకుండా డౌన్ అయిపోయిందంటే నిన్ను నీ దగ్గర చేసిన మంత్రులే నిన్ను అడుగుతున్నారే, నీ వల్లే వాడిపోయామని తెల్లారి టీవీలో చూశా. మరేంటి దీని పరిష్కార మార్గం? వంగలపూడి పాడితాను ఆ రకంగా విమర్శించారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చినట్టున్నాడు. మరి రోజా ఏం చేయాలి చెప్పమనండి, రోజాని వచ్చి సమాధానం.